అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 8. మధుర గారు గుడికి వెళ్ళిపోయాక మహేంద్ర గారు, నువ్వు నా ఫ్రెండ్ కూతురు అన్న ఒకే ఒక కారణంతో నువ్వు చేసినవని నాకు తెలిసినా ఏమీ అనకుండా ఉన్నాను. నీ వల్లే వాడు ఇలా అయ్యాడు. నువ్వు వాడికి మిగిల్చిన బాధ నరకం ముందు ఇలా ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉండడం పెద్ద విషయమే కాదు. నా కొడుకు మీద నీకున్న ప్రేమను చూసి వాడి కోసమే బ్రతికే నా భార్య నిన్ను అర్థం చేసుకుంటుందేమో, కానీ నీ ఆశ నీ ఆలోచన చాలా తప్పని తెలిసి నేను మాత్రం నిన్ను చతురస్థానంలో చూడను. నా కోడలు ప్రేమ, మంచితనం, ఆలోచనల ముందు నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి, నువ్వు చెప్పినట్లు ఆడడానికి నా కొడుకు నా కోడలంత అమాయకుడు కాదు. వాడిని నీ ప్రేమతో మార్చుకుని ఉద్ధరిద్దామనే ఆలోచనతో మా ఇంటికి రావడానికి నిర్ణయం తీసుకునే ముందు నువ్వు వాడికి ఎంత అసహ్యం తెలుసుకో అని కోపంగా చెప్పి వెళ్తుండగా, నేను ఎక్కడున్నాను అనని చిన్నగా హితేష్ గొంతు వినిపించడంతో మహేంద్ర గారు తన దగ్గరకు వెళ్ళి కన్నా అని పిలుస్తారు కన్నీళ్లతో. చీకట్లో చాలా రోజులు ఉండడంతో హితేష్ కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడుతూ లైట్ ఎవరేశారు, ఆఫ్ చేయండి అని అరుస్తాడు. మహేంద్ర గారు రూమ్లో లైట్ ఆఫ్ చేశాకన్నా అని చేయి పట్టుకుని చెప్పగానే హితేష్, మీరెందుకు వచ్చారు నా రూమ్లోకి, అసలు ఎలా వచ్చారు అని ఆయన చేతుల్లో నుండి తన చేతిని లాక్కుని, నాకు నచ్చినట్లు నేను ఇలా ఉండడం కూడా మీకు ఇష్టం లేదు, అందుకే నేను ఇక్కడ ఉండను అని లేస్తుంటే మహేంద్ర గారు, కన్నా నువ్వు హాస్పిటల్లో ఉన్నావురా, ఇంట్లో కాదు అని చెప్పేసరికి హితేష్, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయమని ఎవరు చెప్పారు, అలా ఎలా తీసుకొస్తారు అని మహేంద్ర గారిని వెనక్కి తోసి బెడ్ మీద నుండి పైకి లేచి అడుగు ముందుకు వేయలేక కింద పడిపోతే సౌమ్య తనని పట్టుకుంటుంది. హితేష్ సరిగా నిలబడి, ఏయ్ ఎవరు నువ్వు అంటాడు చీకట్లో సరిగా కనిపించక. సౌమ్య ఏం మాట్లాడకుండా ఉంటే హితేష్ తనను పట్టించుకోకుండా, నేను ఇంటికి వెళ్ళాలి, అన్వికని రమ్మని చెప్పండి అని అరుస్తాడు. మహేంద్ర గారు, ఇప్పుడే పిలుస్తాను కన్నా అని చెప్పి ఆయన బయటకు వెళ్ళగానే సౌమ్య, ఆంటీ నన్ను రమ్మన్నారు కానీ హితు ఆ చేతులను మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ ఉంటుంది. మహేంద్ర గారు బయటకు వెళ్ళేసరికి అన్విక అక్కడ కనిపించకపోయేసరికి తన కోసం హాస్పిటల్ మొత్తం చూసి కాల్ చేస్తారు. శ్రీనికకి పర్ణ గుర్తురాకని ఇంటికి వెళ్ళాలని లేస్తుండగా తన భుజం మీద పడిన చెయ్యిని పట్టుకుని, సోను తల్లి అంటూ వెనక తిరిగి పర్ణని తన ఒళ్ళో తీసుకుని ముద్దులు పెడుతూ, సారీ చిట్టు తల్లి, మా అమ్మ నీ మీద అరిచింది కదా అని చెప్తుంటే పర్ణ, నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావమ్మా, నీతో కటీఫ్ అంటుంది అలుగుతూ. శ్రీనిక, నువ్వు లేక చాలా బోర్గా ఉంది సోను, అందుకే అని చెప్తుంటే పర్ణ, అందుకేనా తాతకు చెప్పావు నన్ను తీసుకురమ్మనని అని అనగానే శ్రీనిక వాళ్ళ నాన్నగారి వైపు చూస్తుంది. ఆయన, నేను చెప్పానా మా అమ్మ నీ మీద అరిచిందని ఫీల్ అవుతూ ఉంటుందని, చూడు మా అమ్మ కంట్లో కన్నీళ్ళు అంటారు పర్ణతోటి. పర్ణ, సారీ మమ్మ, ఇంకోసారి ఇలా చేయను, నువ్వు చెప్పింది వింటాను అంటుంది బుజ్జిగా. శ్రీనిక, నేను కూడా సారీ, ఇంకోసారి ఇలా నీ మీద అరవను అంటుంది. పర్ణ శ్రీనిక బుగ్గ మీద ముద్దు పెట్టి, మమ్మ నేను వాటర్లో కాసేపు ఆడుకోనా అని అడుగుతుంటే ప్రసాద్ గారు, ఈ టైంలో వాటర్లోకి వెళ్ళకూడదు సోను, కావాలంటే ఇక్కడ ఇసుకలో ఆడుకో అని అనగానే పర్ణ, ఓకే తాతు అని వెళ్ళి ఇసుకలో ఇల్లు కడుతూ ఆడుకుంటుంటే ప్రసాద్ గారు పర్ణను చూస్తూ, మనల్ని అనుకరిస్తూ మన పిల్లలు ఉంటారు, నువ్వు కోపంతో మాట్లాడితే వాళ్ళు కోపాన్ని అలవాటు చేసుకుంటారు, సెన్సిటివ్గా ఉంటే వాళ్ళు అలానే ఉంటారు, కాబట్టి మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి జాను అంటారు. శివ మీద కోపం తన మీద చూపించేశాను నాన్న, అది తప్పని అర్థమవుతున్నా నా బాధ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక పిచ్చి పెట్టినట్లుంది నాన్న అంటుంది కన్నీళ్లతో. ప్రసాద్ గారు,
నీ బాధ నాకు అర్థమైంది జాను. అన్నీ మన చేతుల్లో ఉంటే దేవుణ్ణి మర్చిపోతాం కదా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు మన జీవితంలో తీసుకొచ్చి మన చేతుల్లో ఏమీ ఉండదని నిరూపిస్తుంటాడు. శివ్ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే అన్నీ సర్దుకుంటానికి కొంచెం టైం పడుతుంది కదా అని అంటారు. శ్రీనిక ఆ సమయం కోసమే ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నాను నాన్న అంటుంది ఆయన భుజం మీద తల పెడుతూ. ప్రసాద్ గారు, తప్పకుండా ఆ సమయం వస్తుంది జాను, కొంచెం ఓపిక పట్టు అంటారు. శ్రీనిక సరే అన్నట్లు తల ఊపి ఇసుకలో ఆడుతున్న పన్నం చూస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఒక బెంచ్ మీద కూర్చుని చెంగు చెంగుమని ఎగురుతున్న కంగారులను చూస్తున్న తనకి నచ్చిందా అన్న మాటలకి తల తిప్పి చూసి, మీరెప్పుడు వచ్చారు డాక్టర్ సార్ అని అంటుంది చిత్ర. ఆర్య తన పక్కన వచ్చి కూర్చుని, నేను వచ్చి చాలాసేపు అయింది. చిత్ర, నువ్వెంతసేపు అలానే చూస్తూ ఉంటావో చూద్దామని ఆగాను. నేను వచ్చి పిలిచేదాకా నువ్వు తల కూడా తిప్పలేదు. ఏం చేద్దాం, నువ్వే గెలిచావు అంటాడు నవ్వుతూ. చిత్ర, సార్ గురించి ఏమైనా కనుక్కున్నారా డాక్టర్ సార్ అంటుంది ఆశగా. ఆర్య, లేదు చిత్ర, ఇంకొంచెం టైం ఇవ్వు. తన గురించి కనుక్కోవడం మొదలు పెడితే మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు అని అంటాడు. చతుర, నాకు సార్ని చూడాలని ఉంది అంటుంది బాధగా. ఆర్య, ఇంకా కొద్ది రోజులు మాత్రమే చతుర అంటాడు. చతుర, సార్కి నా మీద చాలా కోపంగా ఉండుంటుంది కదా డాక్టర్ సార్ అంటుంది. ఆర్య, ఆ కోపం నీ మీద ఎక్కువసేపు ఉండదు చిత్ర. హితేష్కి నీ మీద ఉన్న ప్రేమ కోపాన్ని కూడా అణచివేస్తుంది. నిన్ను చూడగానే తనలోని ప్రేమ మాత్రమే బయటకు వస్తుంది అంటాడు. చిత్ర, ఆయన నిజంగానే ముందులా నాతో ప్రేమగా ఉంటారా సార్ అంటుంది. ఆర్య, అందులో డౌటే లేదు చిత్ర అని అంటాడు. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.